వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. అందరికి వచ్చేసి ముందుగా అయితే గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఈరోజు ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నా. అంటే నువ్వు పెద్ద వస్తుంది వాడు నీకు పని మనిషారా అంత ఒత్తించుకుంటున్నావు? సో ఏంటంటే ఫ్రెండ్స్, మీకైతే ఇంట్లో సెల్ఫ్ పెట్టించింది అయితే చూసినారు కదా మీరు అందరి వీడియోలో. సో వెంటనే వాళ్ళకి పెయింటింగ్ చేయలేదు, ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నది. అన్న ఏదో జ్వరం వచ్చింది అన్నాడు, ఇంకా రానే లేదు. ఇంకా జ్వరం వచ్చింది అంటున్నాడు. ఇంకా అన్న టైఫాయిడ్ వచ్చింది అన్నాడు, అది వచ్చింది లేదు. ఇంకా పెట్టు. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకా ఆయన రాడు చేయడని నేనే ఇంకా ఉండే కాడు ఉంటాయిలే. మళ్ళీ ఎప్పుడన్నా చేసినప్పుడు మళ్ళీ తీసుకోవచ్చులని ఇంకా అన్ని సామాన్లను తీసిన అనమాట. ఎన్నాళ్ళని మూట కట్టి పెట్టాలి ఫ్రెండ్స్, ఎన్నాళ్ళని మూటలు కట్టి పెట్టాలని తీసేసాను అనమాట. తీసేసి మొత్తంగా అన్నీ కడిగేసుకుంటున్నా. సో ఫ్రెండ్స్, నాకు పెళ్ళి ఇప్పుడు 8 సంవత్సరాలు వచ్చింది. దగ్గర 8 సంవత్సరాల నుంచి నా ఇంట్లో సామాను, నా ఇంట్లో ముగ్గులు, అంట్లు, ఇవన్నీ అంటే సామాను ఇదే అనమాట. కొన్ని పనికి వచ్చినాయి, కొన్ని పనికిరాటు ఉన్నాయి. అవన్నీ తీసేసేయాలి. పనికిరాటు అన్నీ తీసి ఒక దాంట్లో వేసి ఇంకా వాడు కడుగుతాడు. ఇంకా దామగాడు వాడికి నువ్వు షమ్మిపోయినావు అంటే సామాన్లలో వస్తే వాళ్ళకి వేసేసి ఏ సామాన్లు తీసుకోవాలి. కడుగుగా సన్నగా గడుగుతున్నారు ఫ్రెండ్స్, పొద్దున్న నుంచి గడుగుతున్నాడు. ఇంకా అన్నీ మగపిల్లలు పనిచేస్తారా, ఆడపిల్ల మాత్రం అట్లా తిరుగుతుంది. దాంట్లో కూడా కడుగు, దాంట్లో మంచి నీళ్ళు అందుకు పొద్దు నుంచి నాకు హెల్ప్ చేస్తాను. పేపర్లు అంది అడిగేసినాడు, నేను తోమిస్తా ఉంటా. మొత్తం వాడే అడిగేసి. అంటే నా కొడుకు గురించి ఏం చెప్పవు? ఈ కొడుకు ఇప్పుడు వచ్చినాడు వర్ణగాడలు కడిగి. ఏంది ఇద్దరు పట్టుకుంటే కింద పడిచారు. మళ్ళీ నీళ్ళు దొబ్బేసిండ్రు, మళ్ళీ నీళ్ళలో దొబ్బేసారు. మళ్ళీ ఉచ్చిరున్నాడు అన్ని కింద పడేసి శిల్పంని. నిన్న నీళ్ళలో పడేసినారా పోయినందుకు? ఇలా పోదామా మళ్ళీ? నిన్న నీళ్ళలో మునిగినా ఆడికి పోదామా మళ్ళీ? పోదామా పోదామా ఆడికి మళ్ళీ? నీ బాధ ఏంది? వాడు పోడు పక్కకు. ఆ నాస్టిక్ ఎప్పుడో ఒకసారి వండుకోవచ్చులే, రోజు ఉండకపోయినా కూడా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఊరు ఊరు ఓయబ్బో ఓయబ్బో, లేదు లేదు బంగారు బంగారు. అబ్బా అబ్బా అబ్బా, వద్దు 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 వద్దు. కొడుకో ఏంది రా పోందా? నీళ్ళ చల్లగా ఉన్నాయి మా ఈ చల్లకాలం. నువ్వు నీళ్ళు తాగుతా ఇంకేమనుంది? ఇదా నేర్చురా, అసమా ఇట్రా, ఇడిగిరా ఇడిగిరా. ఇంత బిడ్డ బుర్ర కావాలంటే అడగాలి కదా. కొట్లాడమేనా మనుషుల మీద? ఫ్రెండ్స్, నీళ్ళ కోసం కొట్లాడతాను ఫ్రెండ్స్ మనుషుల మీద. రాక్షసి బిడ్డ. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో మాత్రం మళ్ళీ ఉగ్గాని చేస్తాం అనమాట. సో ఏమి చేస్తున్నావు సుబ్బు? సో మొత్తానికి అయితే ఉగ్గాని అయితే చేస్తుంది. ఉగ్గాని చేసిన తర్వాత నేను తినేది నా ఛానల్లో చూపిస్తానండి. ఏరా ఏంట పిక్ వచ్చినవే? ఏంటివి? పడేసి వచ్చినావా? ఏంద్రా నీ కన్ను అట్టుంది? గిచ్చిందే ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మ కోసం ఎన్ని పనులు చేస్తున్నాడు తెలుసా ఫ్రెండ్స్? బోగులు సర్దుతున్నాడు, బండలు ఉతుకుతున్నాడు, బట్టలు ఉతుకుతున్నాడు. ఏమన్నా అన్ని కష్టపడుతున్నావు మీ అమ్మ కోసం? కారణం ఏంటి? నీకు సెంటు ఇంతకేం సెంటు ఇది? నేను ఇంకా నెయిల్ పాలిస్ అనుకున్నారా బో? అత్తరా ఇది నీదే? నువ్వు సంపాదించినావా? ఆగరా ఆగరా ఆగరా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు నువ్వే చూడు. ఏంది ఇదంతా నీకు?
అంత జాచలు కదా నందు, ఇంత జాచల ముందర నువ్వు ఎట్టబత్తావు నందు? అరే ఇంత జాచల మధ్యలో ఎట్టబత్తావురా? జాచి నన్ను దాముగాడు జాచాడు. మళ్ళీ ఇలా జాచల మధ్యలో ఎట్టబత్తావు నువ్వు? అన్నీ వాళ్ళకి ఇచ్చేసుకుంటే బతకాల్సిందేనా? పలుకురా. నువ్వు బతుకుతుందిలే అట్నే వాళ్ళు కూడా. చెప్పు. బిల్డప్ చేస్తున్నావులే, చూస్తున్నామని సన్న స్టైల్ చేస్తున్నావే నువ్వు. పిల్లల కాడ నటన చూస్తావు, స్టైల్ చూస్తావు, అన్నీ చూస్తావు. నీ కాడ ఇంకెక్కువ. నాకు నటించడం వచ్చి తప్పి చెడ్డ అనిపించుకోకుండా, అబ్బా మంచిది మా కోడలు అనిపించుకుందాను, మంచిది మా సుబ్బు అనిపించుకుందాం. ఇంకేమనిపించుకుందు? దాంట్లో పసుపు తక్కువైంది, ఆయిల్ తక్కువైంది, తిరుమాత తక్కువైంది. ఏం వంటలు వేయచ్చున్నావే నువ్వు మమ్మల్ని చంపేనికి? పడిమేసో వాడిని అడుగు, బాగుందా బల్లది నందు? ఎవరే నందు ఎట్టుంది నాన్న? ఇక్కడ చూసి చెప్పు. నిజంగానా? అంత ఉప్పు నోటి నిండా కాదే పిల్లోడు, కనీసం నోరు కదపనికి ఉండేటట్టు పెట్టు. బాగా నానిపోయినాయి బురుగులు. ఈమె వేసాలి వచ్చది అసమా ఇక్కడ. డైరెక్ట్ పోయకుంటే వాళ్ళ అమ్మని ఆ సెంటు వాడు ఒకడు అలిగినాడు ఫ్రెండ్స్ కొట్టినాడని. ఏం చెప్పు సుబ్బు, మీ బంధువులు వచ్చినారు. ఏం కాదు, భూ పెట్టాలి, భూ పెట్టాలి. ఏయ్ నువ్వు కూర్చొని తిను. ఒకటి గుర్తుపెట్టుకో, వాళ్ళు నాకు బంధువులు అయినప్పుడు నీకు కూడా బంధువులు అవుతారు. ఎట్టయితారు అంటే అది కారు వేరే, నేను వేరే కాదు. కాదు వేరే. అట్లా అంటే మేము బంధువులే కదా. బా చూడండి సెంటు ఏం రుద్దుతున్నా అమ్మకి. బా పోతాను తినాలి బండి.